లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. పాత బస్తీతో పాటు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. 2 రోజుల పాటు బోనాల ఉత్సవం జరగనుంది. మొదటి రోజు బోనాలు, అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. రెండో రోజు రంగం, భవిష్యవాణి, పోతురాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు జరుగుతుంది. దాదాపు 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాత బస్తీలోని 23 ప్రధాన ఆలయాల వద్ద బోనాల జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. లాల్ దర్వాజా బోనాలకు సంబంధించి కల్పన. కార్తిక్, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఒక్కసారి గనక మనం విజువల్ గా చూసుకున్నట్టయితే ఈ లాల్ దర్వాజా దగ్గర భక్తుల కోలాహలం అనేది మనకు కనిపిస్తా ఉంది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేవారు, అమ్మవారికి బోనాలు సమర్పించేవారు, అమ్మవారిని దర్శించుకునేందుకు ఇట్లా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఓన్లీ నగర వ్యాప్తంగానే కాదు, వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటా ఉంటారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే దాదాపు భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా 5 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో బోనాలకు సంబంధించి కూడా 2 క్యూ లైన్లు అదనంగా ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు దాదాపు ఇటు పాత బస్తీలో ఉన్న 23 దేవాలయాల్లో కూడా బోనాల జాతర ఘనంగా జరుగుతూ ఉంది. ఇటు ప్రభుత్వం తరపున ఇటు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు మరికొద్ది సేపట్లో ఉప ముఖ్యమంత్రి సమర్పించే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద ఎత్తున బందోబస్తు నడుమ కూడా బోనాల జాతర ఘనంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం విజువల్స్ లో కనుక చూసుకున్నట్టయితే కూడా మనకి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అమ్మవారికి బోనాలు సమర్పించే విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో చూస్తూ ఉన్నాం కదా, బోనాలు తీసుకొచ్చేవారు, దాంతోపాటు అమ్మవారికి కానుకలు, దాంతోపాటు అమ్మవారిని మొక్కులు చెల్లించుకునే వాళ్ళైతే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. దాదాపు 2000 మంది పోలీస్ బందోబస్తుతో కూడా ఈ బోనాల జాతర అనేది షురు అయిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? గౌలిపురం గాంధీ బొమ్మ నుంచి. ప్రతి సంవత్సరం దర్శించుకుంటారా? బోనం సమర్పిస్తారా? అవును, మంచి అనిపిస్తుంది. ఉన్నాం కదా, పెద్ద ఎత్తున అయితే వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తూ ఉంది. దాంతోపాటు ఇప్పటికే ఇటు భక్తి విక్రమార్క కూడా ఆలయానికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో ప్రభుత్వం తరపున కూడా పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు ఈ రోజు అయితే ఈ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర బోనాల ఉత్సవాలతో పాటు అమ్మవారి శాంతి కళ్యాణం ఏర్పాట్లు కూడా చేశారు. ఇక రేపు రంగం, భవిష్యవాణి, దాంతోపాటు ఉత్సవాలకు సంబంధించి కూడా ఇటు ర్యాలీలు కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. వీఐపీ మూవ్మెంట్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు పెద్ద ఎత్తున ఈ రోజు వీఐపీ మూవ్మెంట్ ఇక్కడ లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంకి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. కార్తీక్, రైట్ కల్పన.